నిషి అలిగి గదిలో పడుకొని ఉంటే, "నిషి ప్లీజ్ గోరింటాకు పెడతా లే" అని యువరాజ్ బతిమలాడుతూ ఉంటాడు. "నాకేం అవసరం లేదు. అక్కడ కేదార్ అందరి ముందు మిస్టర్ హస్బెండ్ అనిపించుకుంటూ ఉంటే, ఆ జగదాత్రి ముందు నా పరువే పోయింది" అని నిషి అలిగి మాట్లాడుతూ ఉంటుంది. "నిషి ప్లీజ్ ప్లీజ్" అని యువరాజ్ అడుగుతూ ఉండటంతో, "నీకు బుజ్జగించటం కూడా తెలుసా? సరే పెట్టు" అని పెట్టించుకుంటూ ఉంటుంది. "బో నువ్వు నాకు గోరింటాకు పెట్టు" అని వైజయంతి అడుగుతూ ఉంటే, "రాత్రిపూట నాకు ఎందుకో చెవులు అస్సలు పనిచేయటం లేదు. నేను పెట్టను. అయినా ఇంతకుముందు పెడితే నీ చెయ్యి పండలేదని, నేనేదో మంచివాడిని కాదని నువ్వు నానా తిట్లు తిట్టావు. నేను పెట్టను అని సుధాకర్ అంటాడు. "బో అలాగైతే నేనే నీకు పెడతాను" అని వైజయంతి అంటుంది. "ఏంటి నాకీ టార్చర్" అని సుధాకర్ అంటాడు. "నువ్వు పెట్టించుకోవాల్సిందే" అని వైజయంతి కూర్చొని పెట్టబోతూ ఉంటే, సరిగ్గా అప్పుడే కరెంటు పోతుంది. "చూసావా నువ్వు పెడుతుంటే కరెంటే పోయింది. ఇంకేంటి నువ్వు పెట్టేది? వెళ్ళవే" అని సుధాకర్ అంటే, "బో నేను వదులుతాననుకుంటున్నావా? క్యాండిల్ తీసుకొచ్చి మరీ పెడతానని" వైజయంతి వెళ్తుంది. "అయ్యో ఏంటి ధాత్రి కరెంటు ఇలా పోయింది. ఉండు నేను వెళ్ళి కిందికి వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను" అని కేదార్ అంటాడు. "ఇంత మాత్రానికే కిందికి వెళ్ళి క్యాండిల్ తీసుకురావటం ఎందుకు కేదార్? నా ఫోను, వాటర్ బాటిల్ తీసుకురా" అని ధాత్రి చెప్తుంది. "ఇదిగో ధాత్రి" అని కేదార్ ఇవ్వటంతో ఫోన్లో టార్చ్‌ను ఆన్ చేసి, ఆ టార్చ్ పైన వాటర్ బాటిల్ పెడుతుంది. దాంతో చాలా వెలుగు వస్తూ ఉంటుంది. "అయ్యో దేవుడా! నాకు ఇంత తెలివిగల పెళ్ళాన్ని ఎలా ఇచ్చావు దేవుడా! నాకు ఎంత సంతోషంగా ఉందో. ఇప్పుడు చూడు ఎంత వెలుతురు వచ్చిందో. నువ్వు సూపర్ ధాత్రి" అని కేదార్ చాలా సంతోషపడుతూ ధాత్రిని పొగుడుతూ ఉంటాడు. అలా కబుర్లు ఇద్దరు చెప్పుకుంటూ ఉండగానే ధాత్రికి మంచి నిద్ర వచ్చి పడుకొని నిద్రపోతూ ఉంటుంది. తర్వాత సుధాకర్, వైజయంతి ఏంటి వచ్చావా? త్వరగా గోరింటాకు పెట్టేవే నాకు నిద్రొస్తోంది" అని చెయ్యి అందిస్తూ ఉంటాడు. "అదేంటి బావగారు నన్ను గోరింటాకు పెట్టమంటున్నాడు? పెట్టనంటే బాగుండదులే" అని క్యాండిల్ తీసుకొచ్చిన చిలకమ్మ గోరింటాకు పెడుతూ ఉంటుంది. అప్పుడే వైజయంతి క్యాండిల్ పట్టుకొని, "ఓయ్ చిలకమ్మ ఏంటే నా మొగుడికి నువ్వు గోరింటాకు పెడుతున్నావు? నీకు ఎంత ధైర్యమే" అని అరుస్తూ ఉంటుంది. "అదేంటి గోరింటాకు పెడుతున్నది వైజయంతి కాదా? వాయిస్ అక్కడి నుంచి వినిపిస్తోంది." "అరే వైజయంతి నువ్వే అనుకున్నానే" అని సుధాకర్ అంటాడు. "నీకు ఆ మాత్రం తెలియట్లేదా? ఏయ్ చిలకమ్మ నీకు సంగతి రేపు చెప్తాను. గోరింటాకు పెట్టించుకుంటావా గోరింటాకు" అని సుధాకర్ చేతికి ఉన్న గోరింటాకునంతా రుద్ది పడేసి తూ తూ అని ఊసేసి వెళ్తుంది. "ఓయ్ చిత్తూరు చిలక నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకే, నాకు చీకటంటే భయమే" అని సుధాకర్ అరుస్తూ ఉంటాడు. తర్వాత కేదార్ నిద్రపోతున్న ధాత్రి కాళ్ళకు కూడా గోరింటాకు పెడతాడు. తెల్లవారగానే ధాత్రి నిద్ర లేవగానే ధాత్రి కాళ్ళ దగ్గర కేదార్ పడుకొని నిద్రపోతూ ఉంటాడు. రాత్రంతా ఇలాగే పడుకున్నాడా? కేదార్ వచ్చి బెడ్ మీద పడుకో అని ధాత్రి గోరింటాకుని కడిగేసుకొని ఎర్రగా పండిన తన చేతుల్ని చూసుకొని చాలా మురిసిపోతూ నిద్రపోతున్న కేదార్ వైపు తదేకంగా అలాగే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. "అలా చూడకు ధాత్రి నాకు దిష్టి తగులుతుంది" అని కేదార్ కళ్ళు మూసుకొని చెప్తూ ఉంటాడు. "రాత్రంతా ఎందుకు నువ్వు అలాగే నా కాళ్ళ దగ్గర పడుకున్నావు" అని ధాత్రి అంటుంది. "నీ కాళ్ళకి గోరింటాకు పెట్టి నేను అలాగే నిద్రపోయాను ధాత్రి" అని కేదార్ ధాత్రి మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ధాత్రి మూడోది ముచ్చటగా "ముద్దు పెట్టేయమంటే పెట్టేస్తాను. నువ్వు అందరికీ కాఫీలు, టీలు, టిఫిన్‌లు ఏం తయారు చేస్తావులే" అని కేదార్ అంటే, "చూడు మళ్ళీ నీతో ముచ్చట్లు పెట్టి నేను టైం వేస్ట్ చేసుకుంటున్నాను" అని ధాత్రి వెళ్తుంది. తర్వాత నిషి, యువరాజ్ నువ్వు ఆఫీస్‌కి వెళ్ళి నన్ను మోసం చేస్తున్నావు కదా" అని నిద్రపోతున్న యువరాజ్‌పై అరుస్తూ ఉంటుంది. "అబ్బా ఏమైంది నిషి? నన్ను నిద్రపోనివ్వు. అప్పుడే ఎందుకు లేపుతున్నావు" అని యువరాజు అరుస్తూ ఉంటాడు. "చూడు నా చేతులు పండలేదు. ఆడపిల్ల చేతులకి గోరింటాకు పెట్టుకున్న తర్వాత సరిగ్గా పండలేదంటే మొగుడు మంచివాడు కాదని అర్థం" అని నిషి అరుస్తూ ఉంటే, "చూడు నేనేమి నిన్ను మోసం చేయటం లేదు. ప్లీజ్ నిషి నన్ను పడుకోనివ్వు ప్లీజ్" అని దండం పెడుతూ దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటాడు. స్నానం చేసి వచ్చిన తర్వాత ధాత్రి నిద్రపోతున్న కేదార్ని చూసి, "కేదార్ ఇంకా లేవలేదా? ఉండు నీ సంగతి చెప్తాను" అని తడి టవల్ని విదిలించటంతో నీళ్ళన్నీ కూడా కేదార్ ముఖంపై పడిపోతాయి. ధాత్రి నన్నే ఇలా లేపుతావా నిన్ను అంటూ కేదార్ వెంట పడుతూ ఉంటే, "హే ఆగు" అంటూ ధాత్రి పరుగులు పెడుతూ ఇద్దరు కిందికి వస్తారు. మెట్ల దగ్గరికి వచ్చే లోపల అందరూ వీళ్ళని షాకింగ్గా కోపంగా చూస్తూ ఉంటారు. "ఏంటి కేదార్ బాబు రాత్రి నుంచి నీ అల్లరి తగ్గలేదా" అని చిలకమ్మ అంటే, అంటే "తగ్గింది చిలకమ్మ" అని కేదార్ మాట్లాడుతూ ఉంటాడు. "అబ్బా కేదార్ నువ్వు వెళ్ళి సైలెంట్‌గా వెళ్ళి అక్కడ కూర్చో. మళ్ళీ నువ్వు అందరి ముందర నా పరువు తీయకు" అని ధాత్రి చెప్తుంది. "ఏందమ్మీ జగదాత్రి కాఫీ ఏమైనా ఇచ్చేది ఉందా లేదా" అని వైజయంతి అంటే, "నేను వెళ్తున్నాను అమ్మగారు" అంటూ చిలకమ్మ వెళ్తుంది. కౌశికి వాళ్ళ బాబు
ఏడుస్తూ ఉంటే, "వదిన ఇలా ఇవ్వండి నేను ఆడిస్తాను" అని ధాత్రి అంటుంది. "ఆగమ్మి, పిల్లల్ని ఆడించటం అంటే అదొక విద్య. నీకేం చేతనవుతుంది? నేను ఆడిస్తాను కదా" అని వైజయంతి ఎత్తుకుంటే, "చూడే నీ ముఖం చూసి వాడు ఇంకా భయపడిపోతున్నాడు. నాకివ్వవే" అని సుధాకర్ అంటాడు. అలా సుధాకర్ బాబుని ఒళ్ళో కూర్చోపెట్టుకోగానే అందరూ బొమ్మలు పట్టుకోవచ్చి, "చూడు, ఇది చూడు, ఇది చూడు" అని ఆడిస్తూ ఉంటారు. అమ్మి అందరూ కౌశికి కొడుకుని ఆడిస్తూ ఉంటే, "నువ్వు చూస్తూ ఊరుకుంటే ఎలా? వెళ్ళమ్మి వెళ్ళు, మార్కులు కొట్టేసేయ్" అని వైజయంతి చెప్తుంది. దాంతో నిషి కూడా ఆడిస్తూ ఉంటుంది. "ఏంటి వదిన అలా ఉన్నారు" అని ధాత్రి అడగటంతో, "చూడు, నేను ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ ఈ ఇంటికి ఎక్కడ దూరం అయిపోతానో అని అనుకున్నాను. కానీ ఇలా అందరూ ప్రేమ చూపిస్తూ నా కొడుకుని ఆడిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరు వచ్చినా మనల్ని, మన కుటుంబాన్ని ఎవరు విడదీయలేరు. మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాము. నాకు ఆ నమ్మకం వచ్చింది" అని కౌశికి చెప్తుంటే, అప్పుడే ఆదిలక్ష్మి బ్యాగ్‌తో సహా అడుగు లోపల పెడుతూ ఉంటుంది. "అక్క, అత్తయ్య" అని కేదార్ అంటే, "అత్తయ్యనా? ఏ అత్తయ్య?" అని కౌశికి అంటుంది. "అవునులే, నేనొకదాన్ని బ్రతికి ఉన్నానన్న ఆలోచన కూడా నీకు ఉంటే కదా! అందుకే కదా ఏ అత్తయ్య అని అడుగుతున్నావు" అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటుంది. "అలాంటిదేం లేదు పిన్నిగారు, రండి" అని ధాత్రి బ్యాగ్ తీసుకోబోతూ ఉంటే, "ఏయ్ ఆగవే! ఎవరే నీకు పిన్ని? అసలు మీకు మాకు సంబంధం ఏంటి? నువ్వు నన్ను వరుస పెట్టి పిలుస్తున్నావు. ఈ ఇంటికి నీకు ఏ సంబంధం ఉందో నాకు అస్సలు తెలీదు. ఏంటి కౌశికి, ఇంట్లోకి రమ్మని ఈ ఇంటి పనిమనిషిని నా దగ్గరికి పంపిస్తావా? ఇదేనా నువ్వు నాకు చేస్తున్న మర్యాద?" అని అరుస్తూ ఉంటుంది. "చూడు చెల్లమ్మ, నువ్వు జగదాత్రిని ఈ ఇంటి పనిమనిషిగా అస్సలు చూడకు. నీకు అర్థం కాకపోతే ఒకటికి 10 సార్లు అడుగు, నీకు అర్థమయ్యేలా చెప్తాము. జగదాత్రి ఈ ఇంటి పనిమనిషి కాదు, ఈ ఇంటి మనిషి" అని సుధాకర్ చెప్తాడు. "అయ్యో రండత్తయ్య" అంటూ కౌశికి ఆదిలక్ష్మి చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని స్వాగతిస్తూ ఉంటుంది. "చిలకమ్మ, షుగర్ లేకుండా ఒక కాఫీ తీసుకురా" అని కౌశికి చెప్తుంది. "ఇప్పుడేంటత్తయ్య ఈవిడ వచ్చింది, పెద్ద సమస్య కదా" అని నిషి అంటే, "ఈ అమ్మితో మనం చాలా చేయొచ్చమ్మీ. ఇప్పుడు కౌశికి ముఖంలో సంతోషం లేకుండా చేయొచ్చు. అంతేకాదు, జగదాత్రిని పురుగును చూసినట్లు ఎలా చూసిందో చూసావు కదా! ఇప్పుడు ఇదే మనకు మంచి అవకాశం" అని వైజయంతి అంటుంది. "ఏదైనా పని మీద వచ్చారా పిన్నిగారు" అని నిషి అంటే, "ఏంటి కౌశికి, నువ్వు వెళ్ళమని చెప్పలేక నీ ఇంట్లో వాళ్ళతో ఇలా మాట్లాడిస్తున్నావా? అని నా భర్తను నాకు కాకుండా చేశావు. కూతుర్ని జైలుకు పంపించావు. మొగుడిని ఇంట్లో నుంచి తరిమేశావు. నీకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు నన్ను కూడా అడ్డు తొలగించుకుందాం అనుకుంటున్నావా?" అని ఆదిలక్ష్మి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, "అబ్బే అలాంటిదేం లేదు. మీరు ఫోన్ చేయకుండా వచ్చారు కదా! ఏదైనా పని మీద వచ్చారా?" అనే ఉద్దేశంతో మా నిషి అడుగుతోంది అంతే. అంతేకాకుండా పోయినసారి జరిగిన గొడవకి మీరు కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుందని కూడా అనుకున్నాం కదా! అంతేనని ధాత్రి అంటుంది. "కనీసం నేను ఎలా ఉన్నానని ఒక్క ఫోన్ అయినా చేశావా?" అని ఆదిలక్ష్మి అంటుంది. "ఏందమ్మీ, నువ్వు ఇప్పుడు గొడవ పెట్టుకోటానికే వచ్చావా? అసలు మీ ఇంట్లో మా కౌశికి ఉన్నప్పుడు నరకం చూసింది. ఇప్పుడే కొంచెం సంతోషంగా ఉంటుంది" అని వైజయంతి అంటే, "అంతేలే, నా కొడుకుని కొంగున కట్టేసుకుంది. ఏదో ఆరోగ్యం బాగోలేదని నాకు చూపిస్తుందని నేను ఇక్కడికి వస్తే ఎలా మాట్లాడుతున్నారో చూడు" అని, "సరేలే, నేను హోటల్‌లో ఉండి చూపించుకుంటాను. నేను ఇలా ఉంటే మీకెందుకు? నేను చచ్చినా మీకేమీ అవసరం లేదు కదా" అని ఆదిలక్ష్మి బ్యాగ్ పట్టుకు వెళ్తూ ఉంటే, "అయ్యో అత్తయ్య ఆగండి, మీకు ఆరోగ్యం బాగోలేదా? మాకు తెలీదు కదా" అని కౌశికి, ధాత్రి చెప్తూ ఉంటారు. "గుండెల్లో ఒకటే దడగా ఉంది. సిటీలో చూపించుకోమని చెప్పారు. ఇక్కడ నాకు ఏదైనా లోటు జరిగితే నేను అస్సలు ఊరుకోను కదా! మీకెందుకులే ఇబ్బంది" అని ఆదిలక్ష్మి వెళ్తూ ఉంటే, "అలాంటిదేం లేదత్తయ్య. మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను మీకు హాస్పిటల్‌లో చూపిస్తాను రండి" అని బ్యాగ్ తీసుకొని ఆదిలక్ష్మిని గదిలోకి తీసుకువెళ్తుంది. "నా అన్న వాళ్ళని నాకు దూరం చేసావు కదా కౌశికి! నీకు కూడా ఎవ్వరూ లేకుండా నిన్ను అందరికీ దూరం చేస్తాను. అందుకే నేను ఇక్కడికి వచ్చాను" అని ఆదిలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఆవిడ ఏదో కుట్ర చేయటానికే వచ్చింది అని చిలకమ్మ అంటే, "అవును ధాత్రి, నాకు కూడా అలాగే అనిపిస్తోంది" అని కేదార్ అంటాడు. "కానీ ఆవిడ ఆరోగ్యం బాగోలేదని చెప్పింది కదా! ఒకవేళ మీరు చెప్పిందే కనుక నిజమైతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వదిన బాధపడకుండా చూసుకోవాలి" అని ధాత్రి చెప్తుంది. "అన్నయ్య ముంబై నుండి రావటానికి ఒక 1 వీక్ పడుతుంది. అంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలి" అని ధాత్రి, కేదార్, చిలకమ్మ అనుకుంటూ ఉంటారు. తర్వాత ధాత్రి, కేదార్ కాఫీ యాడ్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ భోజనాల దగ్గర కూర్చొని ఉంటే, కాచి బాబుని ఆడిస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిలక్ష్మి వచ్చి, "ఏంటి నువ్వెత్తుకున్నావు" అని కాచి చేతుల్లో ఉన్న బాబుని లాక్కొని కాచిని తిడుతూ ఉంటుంది.